ఈ సీజన్లో దొరికే మామిడి పళ్ళతోని ఇలాగ మామిడి తాండ్ర చేసుకున్నారంటే సీజన్ అయిపోయాక కూడా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం బాగా పండిన మామిడి పండ్లని ఇలాగ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకున్నామో ఆ ప్యాన్లో స్ట్రైనర్ పెట్టి ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్నాక 1 కప్పు పంచదార వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా దగ్గర పడి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా కొద్దిగా చిక్కగా అయ్యే వరకు చేసుకోవాలండి. చూసారు కదా, ఒక ప్లేట్లో వేస్తే ఇలా స్ప్రెడ్ అవ్వాలి స్లోగా. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లకి ఇలాగా నెయ్యి అంతా గ్రీస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని ఈ బ్యాటర్ని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని 2 రోజులు చక్కగా ఎండ ఉంటే ఎండలో లేదంటే ఫ్యాన్ కింద అయినా ఇలాగ చల్లారనిచ్చారంటే సూపర్ టేస్టీ మామిడి తాండ్ర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పీసెస్గా కట్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.